100 పడకలుగా మార్చే కృషిలో తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి కృషి అభినందనీయం. వారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏమంటే రాయలసీమ ప్రాంతం, నెల్లూరు జిల్లా ప్రాంతానికి ఎంతగానో తోడ్పడుతున్నటువంటి ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి. దాదాపు 5 లక్షల మంది ఈ ఆసుపత్రి పరిధిలో ఇన్సూర్డ్ కార్మికులు ఉన్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను లెక్కించుకుంటే దాదాపు 20 లక్షల మంది దీని మీద ఆధారపడినటువంటి పేదవాళ్ళు. వీళ్ళంతా పారిశ్రామిక కార్మికులుగానో, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులుగానో, లేదా చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి కార్మికులుగానో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఇది ఎంతగానో తోడ్పడుతూ ఉంది. వాస్తవంగా తిరుపతి లాంటి ప్రాంతంలో చాలా పెద్ద సూపర్ స్పెషాలిటీస్ నిర్మాణం చేయడానికి అవసరమైనంత సంపద కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈఎస్ఐ దగ్గర మూలుగుతూ ఉంది. తిరుపతిలో చాలా అద్భుతాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ అట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలో పెట్టుకొని కృషి చేయాల్సి ఉంది. ఎప్పటి నుంచో అది జరగలేదు. తిరుపతి ఎంపీగా గురుమూర్తి గారు, ఆయనకి చిన్న వయసు అయినప్పటికీ చాలా మంచి పాత్రను ఆయన పోషించాడు. గతంలో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా ఈ స్థాయిలో కృషి చేయలేదు. మేము అనేక సందర్భాల్లో ఆయనతో చర్చించాము. మేము అనేక ఉద్యమాలు కూడా చేశాము ఈ ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో. అందులో సిఐటి కూడా భాగస్వామి అనే విషయం మీకు అందరికి కూడా తెలుసు. పార్లమెంటులో చర్చ చేయడమే కాదు, అధికార యంత్రాంగం దగ్గరికి లేదా మంత్రుల దగ్గరికి పదే పదే తీసుకువెళ్ళడం, దీన్ని ఒక పట్టుబట్టి చేయించడం కోసం గురుమూర్తి గారు మంచి సహకారాన్ని అందించారు. ప్రత్యేకంగా ఈఎస్ఐ ఆసుపత్రి సాధనలో ఈయన కృషిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఒక కార్మిక సంఘం నాయకుడుగా. దీనిని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం 7.5 కోట్ల రూపాయల్లో 6.5 కోట్ల రూపాయలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 కోటి రూపాయలు ఇచ్చింది. ఈ రెండు కలిపి మొన్న ఇటీవల జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో ఆమోదం కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. చిన్న చిన్న సమస్యలు ఈ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉన్నాయి. వాస్తవంగా 30 మంది నర్సులు ఉండాల్సిన చోట కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. రేపు 100 పడకలైతే దీని తీవ్రత ఇంకా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ సంఖ్యను పెంచాలి. డాక్టర్లు కూడా 65 మంది డాక్టర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇంకొక 200 మంది అదనపు స్టాఫ్ను తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవన్నీ కూడా చాలా సౌకర్యవంతమైంది. వాస్తవంగా ఈరోజు రుయ్ ఆసుపత్రిలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మందులు లేవు, డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. రోజుకి 1000 మంది ఇన్పేషెంట్ ఉంటారు రుయ్ ఆసుపత్రిలో. బయట నుంచి ఇంకొక 1000 నుంచి 2000 మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. అట్లాంటి చోట 40 మంది పర్మనెంట్ కానీ ఆప్కాస్ కానీ ఉద్యోగులందరూ ఉండేది 40 మంది ఎంత పెద్ద ఆసుపత్రిని నిర్వహణ చేయాలంటే ఏ రకంగా సాధ్యం? కానీ ఈఎస్ఐ ఆసుపత్రి ఆడ 1000 పడకలు, కానీ ఈఎస్ఐ ఆసుపత్రిలో 100 పడకలకే దాదాపు 200 మంది సిబ్బందిని సమకూరుస్తున్నారంటే దాన్ని ఏ రకంగా చూడాలో మనం అందరూ కూడా ఆలోచించాలి, అభినందించాలి. వాస్తవంగా దీనికి మరింత సామర్థ్యాన్ని పెంచడానికి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. నిధులకు కొరత ఏమి లేదు. ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఈఎస్ఐ దగ్గర నిధులు మూలుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ మరింత దీని మీద కృషి చేయొచ్చు. దానికి అవసరమైనటువంటి అన్ని రకాల వసతులు, సౌకర్యాలు ఉన్న ప్రాంతంగా తిరుపతి ఉంది. కాబట్టి దీన్ని మనం అందరూ కూడా గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 100 పడకల దాన్ని వెంటనే పూర్తి చేయాలి, కార్మిక వర్గానికి అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి నేను కోరుతున్నాను. అదే మాదిరి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా గురుమూర్తి గారు జోక్యం చేసుకొని, అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం రిలేటెడ్గా ఉన్నటువంటి అధికార యంత్రాంగం తగిన జోక్యం చేసుకొని దీన్ని స్పందన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ రకమైనటువంటి కృషికి దోహదం చేసినటువంటి 50 పడకల ఆసుపత్రి నుంచి